అందులో భాగంగా సెల్ టవర్ ఎక్కేటప్పుడు ఒకవేళ నాకేం జరుగుద్దో, నా ప్రాణం రిస్క్లో పడుతుందేమో, ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమో, ఏమీ ఆలోచించుకోకుండా సమస్య బయట ప్రపంచానికి తెలియాలి, క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పి సెల్ టవర్ ఎక్కాను. సెల్ టవర్ ఎక్కినప్పుడు కట్టినటువంటి కేసు ఇది. అధికారులు న్యాయం చేశారా, అన్యాయం చేశారా, లేకపోతే ఒక వ్యక్తిని సంతృప్తి పరచడానికి ప్రజల బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న, సమాజం దృష్టికి తీసుకువెళ్తున్న వ్యక్తిని భయపెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఆర్థికంగా నష్టపరచడానికి అధికారులను పావులుగా చేసుకుని మా మీద అన్యాయమైనటువంటి దాడి చేయడానికి కారణమయ్యారా అనేటటువంటిది మీరు చూడొచ్చు వీడియోలో. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఈ విషయాన్ని ప్రస్తావించట్లేదు? క్రిస్టియానిటీని ఒక రకమైనటువంటి అభద్రత భావం వైపు, ఒక రకమైనటువంటి భయం వైపు లాక్కెళ్తున్నటువంటి సందర్భంలో మేమున్నామనేటటువంటి భరోసాని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? క్రిస్టియానిటీ పట్ల ఎందుకు ఈ అన్టచబిలిటీని పాటిస్తున్నారు? ఎందుకు క్రిస్టియానిటీకి భరోసాతో కూడినటువంటి మాటలు ఇవ్వలేకపోతున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నించేటటువంటి ప్రశ్నకు మీ దగ్గర నుండి జవాబును కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఏలూరుపాడు టు ఆక్వీడు వెళ్ళేటటువంటి రోడ్ ఇది. ఈ రోడ్డుకి మన చర్చ్ ప్రాంగణం చూడండి, ఇక్కడ నుంచి చూడండి. 11, 12, 13, 14, 15, 16, 17, 21, 22, 23. ఒక అంగొచ్చి 2 అడుగులు వస్తుంది. 26 అంగలంటే 52 అడుగుల నిడివి రోడ్డుకి. ఈ బోధి ఉంది కదా, వాస్తవానికి ఒకప్పుడు ఇది పంట బోధి అనమాట. ఆ పంట బోధి కూడా 3 అడుగులు బోధి. ఈ 3 అడుగులు బోధి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది అంటే, ఇటువైపు చూడండి, ఇక్కడి నుంచి మీకు కనిపిస్తున్న చివరి షాపు వరకు మాత్రమే పంట బోధి. ఈ యువతలు ఉన్నటువంటి కాంప్లెక్స్ వారికి మాకు కలిపి ఈ బోధి అంతే. కాంప్లెక్స్ అవతల నుండి మురుగు బోధి, అది అంటే డ్రైన్. అది ఆ కాంప్లెక్స్ అవతల నుండి ఇదే ఏరియాలో ఇక్కడే 1996వ సంవత్సరంలో ఇక్కడ ఈ పరిచర్యను ప్రారంభించడం జరిగింది. చర్చ్ క్రమక్రమంగా అభివృద్ధి చెందడంలో భాగంగా ఈ చర్చ్ నిర్మాణానికి స్థలాన్ని కొని చర్చ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ స్థలం ఉంది చూడండి, ఈ స్థలం మా డాక్యుమెంట్లో ఉన్నటువంటి స్థలం. ఈ చర్చ్ మెట్లు మన స్థలంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ మెట్లు కూడా ఇటకతో కాకుండా కాంక్రీట్తో మనం కట్టాము. ఈ మెట్లు కోసం సెంటరింగ్ సెటప్ చేసాం. మీరు చూడండి, అన్ని కూడా ఐరన్ మెట్లు ఇవి. అది సెంటరింగ్ మీద ఐరన్ కట్టి కాంక్రీట్ పోయడం జరిగింది. ఇవి నిర్మాణం చేయడానికి మనకి 4,50,000 రూపాయలు అప్పట్లో అయింది, ఓన్లీ ఈ నిర్మాణం చేయడానికి. ఇవి చర్చికి సంబంధించినటువంటి మెట్లు. అధికారులు ఎందుకు ఇలా చేశారు అనే దానికి కోర్టు నుండి మనకి సమాధానం వస్తుంది. ఆల్రెడీ నేను కోర్టుకు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. ఎవరైతే అధికారులు ఇలాంటి దురాఘాతానికి పాల్పడ్డారో, చర్చ్ మెట్లను ఏ అధికారులు అయితే కొట్టివేశారో ఆ కొట్టివేసినటువంటి అధికారుల మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దీని మీద కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇలాగా అనధికారికంగా మా ప్రార్థనా మందిరం యొక్క మెట్లు కొట్టివేశారు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు కూడా నోటీస్ చేయడం జరిగింది. ఆ నోటీస్ చేసిన దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు నాకు ఒక లెటర్ పంపించారు. దానికి సంబంధించి నేను మీకు వివరణ ఇస్తాను. ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలం 1996వ సంవత్సరం నుండి ఏలూరుపాడు గ్రామంలో ఇప్పుడు నేను నివాసం ఉంటున్నటువంటి కూర్తివేట దూరంలో 200 గజాలు దూరంలో 1996వ సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో క్రీస్తును ప్రకటిస్తూ చర్చ్ కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి జీవితం నాది. దరిదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుండి దేవుని సేవలో ఉన్నాను. ఈ 30 సంవత్సరాల్లో మా నియోజకవర్గంలో చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో అనేక మందికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను అందించాం. ఎంతోమంది పేదల్ని ఆదరించాం. ఎంతోమంది నిరుపేదలకి ఉపాధి కల్పించాను. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాను. కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేశాను. చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది
పేదలైనటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉండి మెడికల్గా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి దేవుడు మాకిచ్చినటువంటి పరిచర్యలో నుండి, మా సేవకుల సమూహంలో నుండి తలకు కొంత సొమ్మునేసుకుని మంచి మంచి సేవా కార్యక్రమాలు చేశాను. వరద బాధితులకు కానివ్వండి, ఆక్వీల్లో 2 times ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీసీపీఏ టీం నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలుంటే వాళ్ళకి బట్టలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు ఈ విధంగా వాళ్ళకి అందించి సపోర్ట్ చేశాం. విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఆ టీం అంతా కూడా వెళ్ళి సపోర్ట్ చేశాం. అంటే మొదటి నుండి కూడా మాది సేవా దృక్పథం. మీలో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ అనేటటువంటిది మతాన్ని గూర్చి చెప్పేది కాదు. క్రిస్టియానిటీ మతం కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవించిన కాలంలో చేసిన బోధ ఏమిటి అంటే, మతాన్ని గురించి చేయలే. మానవ జీవన విధానం భూమి మీద ఎలా ఉండాలి అనే దాని గురించి బోధించాడు. మనిషికి మానవత్వ విలువల్ని యేసుక్రీస్తు బోధ నేర్పిస్తుంది. మొదటి విషయం. మనిషిని మనిషిగా ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. రెండో విషయం. ఒక చెడిపోయినటువంటి వ్యక్తిని సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిగా, మంచివాడిగా ఎలా బ్రతకాలో క్రిస్టియానిటీ నేర్పిస్తుంది. నీటి బాప్తిస్మము ద్వారా తన జీవన విధానాన్ని సొసైటీకి మేలుకరంగా మార్చుకునేటటువంటి ప్రమాణంలోనికి క్రీస్తు బోధల ద్వారా క్రైస్తవులుగా మార్చబడుతున్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తు బోధను వెంబడించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు అని అర్థమైందండి. క్రీస్తు మతస్థాపకుడు కాదు, క్రీస్తు కులస్థాపకుడు కాదు. బైబిల్లో ఈ మాటలు ఎక్కడా కూడా లేవు. చాలామందికి అర్థం కాక మతం 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 అని మాట్లాడుతున్నారు. క్రిస్టియానిటీ మతం కాదు. క్రిస్టియానిటీ మానవ జీవన విధానాన్ని నేర్పించే జీవన విధానం. ఈ దేశంలో క్రీస్తును వెంబడించే వాళ్ళు మొదట సొసైటీకి సేవ చేశారు. యేసు ప్రభు సేవ చేయడం నేర్పించాడు. సేవ అనేది ప్రతి మనిషికి సర్వీస్నిచ్చేది. ఓకే, మేము గత 30 సంవత్సరాలుగా మా చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజానికి సర్వీస్ చేశాం. నేను యేసుక్రీస్తునందు సర్వీస్ ఓరియంటర్గా ఎందరో జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేశాను. ఎందరికో ఆలోచనకర్తగా ఉండి ఎందరో కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడడానికి దోహదపడ్డాను. అది నేను చెప్పడం కాదు, నాతో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని చెప్తారు. ఇది 30 సంవత్సరాల్లో నాకున్నటువంటి ట్రాక్ రికార్డ్. అయితే ఈ మధ్యకాలంలో ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, చర్చిలు కూల్చివేతల మీద, పేదల ఇళ్ళు కూల్చివేతల మీద నేను మాట్లాడడం జరిగింది. ఎందుకు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అంటే, చట్టం అందరికీ సమానమే కదా. చట్టంలో ముస్లింకి ఒకలాగా, హిందువుకి ఒకలాగా, క్రిస్టియన్కి ఒకలాగా చట్టం ఉండదు. చట్టాన్ని అమలు చేసేటటువంటి వ్యక్తులు వివక్షతో చట్టాన్ని అమలు చేయకూడదు. వివక్షపూరితమైనటువంటి వ్యవహార శైలి చట్ట పరిధిలో ఉన్నటువంటి అధికారుల్లో ఉండకూడదు. అది ప్రభుత్వానికైనా, ప్రభుత్వ అధికారులకైనా, ప్రజాప్రతినిధులకైనా వివక్ష ఉండకూడదు. ఆ వివక్షని మా నియోజకవర్గంలో చూచి నేను ఎందుకు ఇలాంటి వివక్ష మా సమాజం పట్లనే ఈ నియోజకవర్గంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని మనసులో మనస్తాపం చెంది, మా విశ్వాసానికి మేము ఎంతో పవిత్ర స్థలంగా భావించి ఆరాధించుకునేటటువంటి మా ఆరాధనా స్థలాల్ని కూల్చివేస్తే, ఆ కూల్చివేసినటువంటి ప్రార్థనా మందిరాల పరిస్థితిని, ఆ భక్తుల పరిస్థితిని, పాస్టర్ల యొక్క పరిస్థితిని చూచి మనసు చెలించి ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి వివక్షను గురించి మాట్లాడడం ప్రారంభించాను.